ముందుగా ఒక డిస్క్లైమర్, డబ్బులు పంచడం, ఓట్లని అమ్ముకోవడం, ఓట్లని కొనుక్కోవడం అనైతికం. ఇది నా భావన. బట్ వార్తని వార్తలాగా చెప్పుకోవాలి, సమాచారాన్ని సమాచారంగా పంచుకోవాలి కాబట్టి వీడియోలు చేస్తుంటాను నేను. ఇందులో డబ్బుల పంపిణీ అన్నది ఖచ్చితంగా ఇరు పార్టీలు చేసినాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపునైతే ఎమ్మెల్యే ఎంత ఖర్చు పెడతానన్నారో ముందే అడిగి తీసుకున్నారు ఎమ్మెల్యే అభ్యర్థి. ఆ డబ్బులు, అది స్థలం ఉంది, పొలం ఉంది అని చెప్పద్దు, అమ్మేసుకుంటావో నువ్వు ఎట్ట తెచ్చుకుంటావో ఆ డబ్బులు తెచ్చి ఇచ్చేయమన్నారు. ఆ డబ్బులకి తోడు జగన్ పెట్టినటువంటి డబ్బులు కలిపి టోటల్గా ప్రతి నియోజకవర్గానికి 30 నుంచి 35 కోట్ల రూపాయల పంపిణీ జరిగింది. అవి 2,000 రూపాయలు చొప్పున డబ్బులు పంచారు. కొన్ని చోట్ల 1,500, 1,000 రూపాయలు ఇచ్చినప్పుడు పార్టీ నుంచి వెంటనే వార్నింగ్లు ఇవ్వడం లాంటివి కూడా జరిగినాయి. అది అవతలతో కాంప్రమైజ్ చేస్తుంటే మిమ్మల్ని ఎవడు కాంప్రమైజ్ కమ్మన్నాడు అని వార్నింగ్లు ఇచ్చినటువంటివి కూడా జరిగినాయి. కొన్ని చోట్ల ఇంకా ఎక్కువ ఇచ్చినటువంటివి కూడా ఉన్నాయి. ఇది ఓపెన్ సీక్రెట్. ఇకపోతే తెలుగుదేశం పార్టీ తరపున వచ్చేటప్పటికి అట్లా ఇవ్వలేదా, పార్టీ వైపు నుండి డబ్బులు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు అంటున్నారు అనేక మంది. కొంతమందికి మాత్రమే, మొత్తం మీద కలిపితే రాష్ట్రం మొత్తం మీద ఒక 30-40 మందికి మాత్రమే డబ్బులు సర్దుబాటు చేశారు. మిగతా వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు అని చెప్తున్నారు. ఎంపీ క్యాండిడేట్లు ఇచ్చినటువంటి డబ్బులు ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఒక 10 దాకా పెట్టుకోవడానికి సిద్ధపడటం తప్పించి, అంటే కొన్ని చోట్లనే ఎంపీ క్యాండిడేట్లు 10 దాకా ఇచ్చారు. అది గుంటూరు కావచ్చు, లేకపోతే కనుక దాని పేరేది ఒంగోలు, ప్రకాశం జిల్లా ఒంగోలు సీట్లో కావచ్చు, లేకపోతే నెల్లూరులో కావచ్చు. ఇట్లాంటి చోట్ల ఎంపీ క్యాండిడేట్లు, అట్లాగే సీఎం రమేష్ లాంటి వాళ్ళు 10 కోట్లు ఇచ్చారు. మిగతా వాళ్ళు మాత్రం 5 కోట్లో 7 కోట్లో ఇచ్చారు. ఎమ్మెల్యే క్యాండిడేట్ల దగ్గర 10 కోట్లు అట్లాగా పెట్టుకున్నా చాలలేదు. చాలా చోట్ల డబ్బులు తక్కువ ఇచ్చారు, 500, 1000, 1500 ఇచ్చారు అంటున్నారు. ఎమ్మెల్యే క్యాండిడేట్లు బలవంతుడైతే తన జేబులో నుంచి 2,000 ఇచ్చినటువంటి చోట్ల కూడా ఉన్నాయి, 3,000 ఇచ్చిన చోట్ల కూడా ఉన్నాయి. మిగతా చోట్ల మాత్రం పార్టీ నుంచి డబ్బులు అందలేదు చాలామందికి అని చెప్తున్నారు. ఇది నిజమో కాదో నాకు తెలియదు. గ్రౌండ్లో నాయకులతో మాట్లాడినప్పుడు వస్తున్నటువంటి విషయం. అది నిజమా కాదా, అక్కడ ఇచ్చింది ఎంత అన్నటువంటిది జనానికే తెలియాలి.